శిష్యుడు యేసుప్రభుల వారు వెంబడిస్తూ ఉన్నాడు. ఆ శిష్యుడు కూడా యేసుప్రభుల వారు ఎంతగానో ప్రేమించారు, ఎంతగానో నమ్మారు. ఆ శిష్యుడు కూడా యేసుప్రభుల వారిని వెంబడిస్తూ ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు, ఉన్నతమైనటువంటి కార్యాలను చూస్తూ ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడము, చనిపోయిన వారు కూడా లేపబడ్డము చూస్తున్నాడు. అదే ముఖ్యముగా దేవుడు చెప్పే ప్రతి మాట, యేసుప్రభుల వారు చెప్పే ప్రతి మాటను, ప్రతి ప్రసంగాన్ని వింటూ ఉన్నాడు. యేసుప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించలేదు. ఈయనే నిజమైన దేవుని కుమారుడు, ఈయనే మెస్సియా అని నమ్మలేదు, విశ్వసించలేదు. వేషం వేసుకుని వేషధారిగా ఉంటున్నాడు. ఆ శిష్యుని పేరే ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా వేషం వేసుకుని వేషధారిలాగా యేసుప్రభుల వారిని వెంబడిస్తున్నాడు, కానీ మార్పు లేదు, మారు మనస్సు లేదు, రక్షణ లేదు. అయితే ఒకరోజు యేసుప్రభుల వారిని డబ్బు కోసం అమ్మేసి ఊరి పెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరి పెట్టుకున్నాడు. దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యాన్ని, దేవుడు అనుగ్రహించు దాచిపెట్టినటువంటి మహిమను పొందలేకపోయాడు. ఈ 12 మంది శిష్యులు 12 గోత్రముల వారికి 12 సింహాసనముల మీద కూర్చొని వీరికి తీర్పు తీరుస్తాడనే దేవుడు దాచిపెట్టినటువంటి ఆ మహిమను, ఆ కృపను పొందుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా క్రైస్తవులు, ఈనాడు కూడా దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారు దేవుని మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, ఆరాధనలో పాల్గొంటారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, దైవ సేవకుడు చెప్పే ప్రతి మాట వింటున్నారు, కానీ మార్పు ఉండడం లేదు, మారు మనస్సు ఉండడం లేదు. వేషం వేసుకుని వేషధారలాగా తిరుగుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. ఇంట్లో ఒక వేషము, బయట ఒక వేషము, మందిరంలో ఒక వేషము, బయట ఒక వేషం, వేషధారలాగా ఉంటున్నారు. యేసుప్రభుడు మన సొంత రక్షకుడిని అంగీకరించడం లేదు. ఆయన నిజముగా పరిశుద్ధుడు, ఆయన మన పాపముల కొరకు దిగి వచ్చాడు, ఆయన మనకు రక్షణను, విమోచన అనుగ్రహించగలిగినటువంటి దేవాది దేవుడు అని విశ్వసించడం లేదు, నమ్మకం లేదు. ఇంకా ఆ పాపపు మార్గంలోనే, ఇంకా భయంకరమైనటువంటి ఆచారాల విషయంలోనే, ఇంకా మూఢనమ్మకాల విషయంలోనే, ఇంకా పాపములో నిలిచి ఉన్నారు, ఇంకా బలహీనతలు ఏందే నిలిచి ఉన్నారు. వేషం వేసుకుని నటిస్తూ నటనా జీవితం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు. నీ వేషం ఒకరోజు తొలగిపోతుంది. దేవుడు దాచిపెట్టబడినటువంటి ఆ కృపను నువ్వు పొందుకోలేకపోతావేమో. జాగ్రత్త. దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ శిష్యుని కూడా ప్రేమించాడు. ఈ శిష్యుని కానీ ఎంతగానో నమ్మాడు. ఆయనను కూడా ప్రేమించి ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు, ఒక పరలోక రాజ్యాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు. అయితే నువ్వు ఆయన్ని ప్రేమించడం లేదు, నువ్వు ఆయన్ని విశ్వసించడం లేదు. వేషం వేసుకొని మారుమనస్సు లేకుండా అలాగే తిరుగుతున్నా. ఒకరోజు ఆ వేషము తొలగిపోతుంది. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ మహిమను, ఆ కృపను, ఆ స్వాస్థ్యాన్ని పొందుకోలేకపోతావేమో. జాగ్రత్త. ఇప్పటికైనా వేషాన్ని తీసివేసి యథార్థమైనటువంటి జీవితం జీవించమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.